హాయ్, హౌ ఆర్ యూ? ఐఎమ్ ఫైన్. సో ఆంధ్ర కింగ్ తాలూకా టీజర్ వచ్చింది, చూసారా? చూసాను ఎలా చూసాను అనిపించింది? బాగుంది, నచ్చింది. బట్ కానీ ఆంధ్ర అని చెప్పారు. బట్ ఆంధ్ర అంటానే గుర్తొచ్చేది, ఆంధ్ర కింగ్ అంటే గుర్తొచ్చేది పవన్ కళ్యాణ్ కదా. మరి అలాంటప్పుడు టీజర్లో ఏమో వేరే హీరోని పెట్టారు. ఉపేంద్ర గారిని పెట్టారు ఉపేంద్ర గారిని పెట్టారు. అలా పెట్టి ఇలా అంటే యాక్సెప్ట్ చేస్తారు. బట్ కొంచెం తన ఫ్యాన్స్ ఉంటారు కదా, సో వాళ్ళ ఫ్యాన్స్ యాక్సెప్ట్ చేస్తారా చేయరా అన్న డౌట్. బట్ అది మాత్రం సినిమా కాబట్టి యాక్సెప్ట్ చేయాలి కంపల్సరీ. యాక్సెప్ట్ చేయాలి. సో మరి కంపల్సరీ. ఆంధ్ర కింగ్ తాలూకా అనగానే ఫస్ట్ ఎవరు గుర్తొచ్చారు మీకు? నాకు పవన్ కళ్యాణ్ గారే గుర్తొచ్చారు. ఆ, బట్ పవన్ కళ్యాణ్ గుర్తొచ్చారు, తీరా లాస్ట్ కి టీజర్ చూస్తే ఉపేంద్ర గారు ఉన్నారు. ఉపేంద్ర గారి కట్అవుట్ ఉంది. అదే నాకు పెద్ద డౌట్ గా ఉంది, నాకు అర్థం కావట్లేదు ఫస్ట్ ఆఫ్ ఆల్. సో మరి ఇది ఒక దాంట్లో ఫ్యాన్ బాయ్. దాంట్లో హీరో ఉపేంద్ర గారేనా లేకపోతే రామ్ గారా? సో మరి ఇది ఒక ఫ్యాన్ బాయ్ స్టోరీ అన్నమాట. ఓకే. ఆ ఫ్యాన్ బాయ్ ఒకవేళ పవర్ స్టార్ గారి ఫ్యాన్ అని చెప్పి తెలిసి ఎట్లుంటది ఆడియన్స్? ఒక రేంజ్ లో ఉంటది, ఒక రేంజ్ లో ఉంటది, అది వేరే లెవెల్లో పోతుంది బ్రో. ఈ కథ ఒక పవర్ స్టార్ గారి ఫ్యాన్ బాయ్ కథ అంటే వేరే లెవెల్ ఉంటది. అంతే, ఉమ్. వేరే లెవెల్లో ఉంటది. సో ఒకవేళ ఉపేంద్ర గారి ప్లేస్ లో మన తెలుగు యాక్టర్స్ లో ఎవరైనా పెట్టాలంటే ఎవరిని పెడితే బాగుంటుంది? రామ్ గారే. ఆ కట్అవుట్ వెనకాల కట్అవుట్ ఉంది కదా, ఆ ప్లేస్ లో ఆ ప్లేస్ లోనా వరుణ్ వరుణ్ త- వరుణ్ తేజ్ వరుణ్ తేజ్ గారు. గారిని ఆడ పెడితే బాగుంటుంది. ఆంధ్ర కింగ్. నాకు ముందు పిఠాపురం ఎమ్మెల్యే తాలూకా గుర్తొచ్చింది. నాకు తెలిసి ఇది ఖచ్చితంగా పవన్ కళ్యాణ్ అభిమానిగా ఒక అంటే రియల్ క్యారెక్టర్ లేకపోతే అభిమాని క్యారెక్టర్ తో వచ్చి సినిమా అనేది డెఫినెట్ గా చాలా అంటే చాలా బాగుంది. అంటే దీంట్లో బ్యాక్ సైడ్ ఏంటంటే ఉపేంద్ర గారు ఫోటో పెట్టారు కదా, ఉపేంద్ర గారు ఫోటో పెడితే నాకు చాలా నచ్చింది. కానీ అదే ప్లేస్ లో పవన్ అన్న ఫోటో పెట్టి ఉంటే మాత్రం ఇంకా బాగుండేది అనిపించింది. కానీ ఏంటంటే ఒక వన్ సైడ్ అయిపోద్దానో ఏమనుకున్నారో తెలియదు. కానీ సో ఉపేంద్ర గారు ఫోటో పెట్టడం జరిగింది. ఉపేంద్ర గారు ఫోటో పెట్టినా తిరగలేదు సినిమా. ఉపేంద్ర గారి మ్యారేజ్ మనకు తెలుసు కదా, ఆ రేంజ్ లో పోతుందేమో సినిమా. కానీ అంటే ఇందులో లుక్ కూడా చాలా బాగుంది. ఎందుకంటే రామ్ ఇంతకు ముందు సినిమా మనం చూసాం కదా, ఇది ఆ పూరి జగన్నాథ్ గారి సినిమా. సో ఆ సినిమాలో గెటప్ కి ఈ సినిమా గెటప్ కి చాలా చేంజ్ వచ్చింది. సో ఈ సినిమాలో అయితే మాత్రం చాలా క్యూట్ గా ఫస్ట్ లో ఎలా ఉండేవాడు అలా ఉన్నాడు రామ్, చాలా బాగుంది. ఆ క్లిప్స్ అయితే చూసాను, నాకు చాలా నచ్చినాయి. సినిమా మాత్రం ఓవరాల్ గా అయితే ఒక ఫ్యాన్ బేస్ మూవీలా వెళ్ళిపోతుంది అనిపిస్తుంది. సో ఇది పవన్ కళ్యాణ్ గారు పెట్టుంటే ఇంకా బాగుండేమో అనిపించింది నాకు. సో మరి ఉపేంద్ర గారిని యాక్సెప్ట్ చేస్తారంటారా అంటే ఆ కట్అవుట్ ఉపేంద్ర గారు తిరగలేదన్న, ఉపేంద్ర గారిని యాక్సెప్ట్ చేయొచ్చు. అది ఎందుకంటే ఆయనకి అక్కడ తమిళ్లో కానీ ఇక్కడ తెలుగులో కానీ చాలా మంది అభిమానులు ఉన్నారు. ఆయన సినిమా అంటే ఫస్ట్ షో చూస్తాను నేను, అంత అభిమానం. కానీ నాకేందంటే అనిపించింది ఆ ప్లేస్ లో పవన్ కళ్యాణ్ ఫోటో పెట్టుంటే ఇంకా బాగుండే అని అనిపించింది అన్న. సో మరి ఒక ఫ్యాన్ బాయ్ కథ అని చెప్తున్నారు కదా, అవును, అదే ఫ్యాన్ బాయ్ ఒక పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారి ఫ్యాన్ అయితే ఇంకా మామూలుగా ఉండదన్న, దుమ్ము లేచిపోద్ది. ఆంధ్రలో ఒక దుమ్ము దులుపుతాం, ఒక ఊపు ఊపుతాం. ఎందుకంటే పవన్ అన్న కట్అవుట్ కంటెంట్ ఉన్నాడు, కట్అవుట్ అవుట్ చాలన్నట్టుగా అసలు పవన్ అన్న అభిమాని అంటే అది కథ వేరే ఉంటుంది. సినిమా ఓవరాల్ గా చాలా బాగుంటుంది. అది కూడా రామ్ ఇంత క్యూట్ గా ఇంత నీట్ గా ఫస్ట్ గెటప్ ఫస్ట్ ఎలా ఉన్నాడో ఆ రేంజ్ లో ఒక హ్యాండ్సమ్ బాయ్ గా రావడం అనేది చాలా బాగుంది. సో సినిమా అయితే బాగుండిద్ది అని నేను ఎక్స్పెక్ట్ చేస్తాను. ఆయన మరి రామ్ పోతినేని గారిది కొత్త టీజర్ వచ్చింది, అవునా? ఆంధ్ర కింగ్ తాలూకా అని చెప్పి. ఫస్ట్ టైటిల్ వినగానే మీకు ఎవరు గుర్తొచ్చారు? ఫస్ట్ టైటిల్ వినగానే అది ఆంధ్ర కింగ్ స్టోరీ టైటిలే కొత్తగా ఉందనా. అది మేము ఎవరిని ఊహించుకోలేం. కానీ రామ్ పోతినేని చూస్తే మాకు ఫస్ట్ గుర్తొచ్చింది ఆ లుక్స్ అంతా కలిసి మహేష్ బాబు గుర్తొచ్చిన అన్న. డిఫరెంట్ గా టైటిల్ మాదిరి పెట్టినారు దాన్ని. సో మరి ఆంధ్ర కింగ్ తాలూకా అని పెట్టారు కదా, వెనకాల ఉపేంద్ర గారి పెద్ద కట్అవుట్ పెట్టారు. మరి తెలుగు ఆడియన్స్ యాక్సెప్ట్ చేస్తారు? కంపల్సరీ చేస్తాము. బట్ అది సేమ్ పవన్ కళ్యాణ్ లాగా ఉంది కదా, కంపల్సరీ చేస్తాం. ఉపేంద్ర గారు కానీ కొంచెం తెలుగు ఆడియన్స్ టచ్ ఉన్నాడు, కంపల్సరీ యాక్సెప్ట్ చేస్తాం నా ఉపేంద్ర గారిని. ఓకే. సో మరి ఇదొక ఫ్యాన్ బాయ్ స్టోరీ అని చెప్తున్నారు. సో మరి ఆ ఫ్యాన్ ఒకవేళ పవర్ స్టార్ ఫ్యాన్ అయితే ఎట్లుంటది అంటారు మీరు? పిచ్చకి రాకుంటది, పిచ్చకి రాకుంటది, బాగుంటది. సో మీకు ఎలా అనిపించింది టీజర్? ఎలా అనిపించింది? బాగుంది, బాగుంది. సో మరి రామ్ టైటిల్ డిఫరెంట్ గా ఉందన్న. ఫస్ట్ ఆంధ్ర కింగ్ అనే టైటిల్ అట్లా టైటిల్ గా ఏది రాలేదు. ఇప్పుడు బాగుంది టైటిల్ అనేది, అప్డేట్ లో పెట్టారు బాగా. సో మరి రామ్ పోతినేని గారికి ఇది ఒక మంచి హిట్ అనుకోవచ్చు? కంపల్సరీ అవుతుంది, కంపల్సరీ అవుతుంది. ఎస్పెషల్లీ మా లాంటి యూత్ ద్వారా ఇంకా అవుతుంది బాగా. హాయ్ అన్న, మరి రామ్ పోతినేని గారి ఆంధ్ర కింగ్ తాలూకా టీజర్ చూసారా? చూసామండి, ఎలా అనిపించింది? బాగానే వచ్చింది.
సో ఏం గుర్తొచ్చింది టైటిల్ చూడగానే? ఆంధ్ర టైటిల్ అంటే పవన్ కళ్యాణ్ కదా, ఆ, దాని మీద బాగా గ్రిప్ బాగుంది. ఉమ్. అంటే కొంచెం మార్చాలి, ఇంకా యావరేజ్ గా ఉంది. సో మరి ఆ బ్యాక్గ్రౌండ్ లో పెద్ద కట్అవుట్ లో ఉపేంద్ర గారు ఉన్నారు కదా, అక్కడ ఉపేంద్ర గారు ఉండాలా లేకపోతే ఇంకెవరైనా ఇంకెవరైనా పెడితే మంచిది. తెలుగు స్టార్స్ తెలుగు స్టార్ ఎవరుంటే బాగుంటది అంటారు? దాని ప్లేస్ లో పవన్ కళ్యాణ్ ఉంటే బాగుంది. పవన్ కళ్యాణ్ గారు, ఆంధ్ర కింగ్ అంటేనే పవన్ కళ్యాణ్. ఆ, సో ఈ సినిమా హిట్ కొడుతుంది అంటారా? అంటే ఇప్పటి వరకు రామ్ పోతినేని గారికి కరెక్ట్ హిట్స్ పడలేదు కదా, ఆ. సో ఈ సినిమాతో అన్న మాక్సిమం పడచ్చు, 75% ఉంది మేడం. సో ఇంకా జనాలకు చూస్తే బాగుంటుంది, మీ సినిమా బాగుంటుంది. సో మరి ఇప్పుడు ఆంధ్ర కింగ్ తాలూకా అని పెట్టారు కదా, అదే ఒకవేళ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారు ఫ్యాన్ బాయ్ గా ఉంటే ఎలా ఉంటది అంటారు సినిమా? అది ఇంకా వేరే లెవెల్లో ఉంటుంది అన్న. చెప్పాల్సిన అవసరం లేదు ఫ్యాన్స్ కూడా. అది కానీ మహేష్ బాబు ఫ్యాన్ గా పవన్ కళ్యాణ్ సినిమా ఇంట్రెస్ట్ ఉంటాయి. పక్కా మహేష్ బాబు ఫ్యాన్స్ కాబట్టి చెబుతున్నారు. ఓకే, మీరు మహేష్ బాబు గారు fan. ఆ. Thank you. హాయ్. మరి ఆంధ్ర కింగ్ టీజర్ వచ్చింది రామ్ పోతినేని గారిది, ఎలా అనిపించింది? బాగుందండి, చాలా ఏం బాగుంది. నచ్చింది టీజర్ లో? టీజర్ లో వచ్చేసి పవన్ కళ్యాణ్ గారి స్టైల్ అనేది ఇక్కడ కనబడుతుంది బాగా. ఈసారి నాకు తెలిసి రామ్ పోతినేని గారు ఖచ్చితంగా హిట్ కొడతారని గట్టి నమ్మకంగా ఉంది నాకు. సో మరి ఆంధ్ర కింగ్ తాలూకా అనే ఫస్ట్ గుర్తొచ్చింది ఏంటి? పవన్ కళ్యాణ్ గారు గుర్తుకొచ్చారు నాకు మంచిగా. సో ఒక ఫ్యాన్ బాయ్ స్టోరీ ఇది. ఓకే. సో ఆ ఫ్యాన్ ఎవరి ఫ్యాన్ అని మీరు అనుకుంటున్నారు? నేనైతే అంటే ఇప్పుడు ప్రెసెంట్ అయితే ఉపేంద్ర సార్ వారి ఫ్యాన్ అని అనుకుంటున్నా మూవీలో. బట్ ఇటు అంటే ఇది రియల్ గా వచ్చేసి పవన్ కళ్యాణ్ సార్ యొక్క స్టోరీ అని నేను అనుకుంటున్నా. పవన్ కళ్యాణ్ గారి ఫ్యాన్ ఫ్యాన్ స్టోరీ అవ్వచ్చు అనుకుంటున్నా. సో మరి రామ్ పోతినేని గారికి ఇప్పటికీ కరెక్ట్ హిట్ పడలేదు కదా, ఈ మూవీ అన్న హిట్ కొడుతుంది అంటారు? ఇది అంటే టీజర్ చూస్తే చాలా అంటే హోప్స్ అయితే ఉన్నాయి ప్రెసెంట్ గా. ఇంకా వచ్చేసి నాకు తెలిసి ఇందులో పవర్ స్టార్ యొక్క అంటే రిఫరెన్సెస్ కానీ అంటే ఇప్పుడు ప్రెసెంట్ రాజకీయాలు కొంచెం ఏమైనా పెట్టొచ్చు అని అనుకుంటున్నాను. పెట్టొచ్చు. సో హిట్ కొట్టే అవకాశాలు ఉంటాయి మ్యాక్స్. హాయ్. మరి ఆంధ్ర కింగ్ తాలూకా టీజర్ వచ్చి మీకు ఎలా అనిపించింది? చాలా బాగుంది బ్రో. అండ్ ఆంధ్ర కింగ్ అంటానే చెప్పాల్సిన అవసరం లేదు. ఇంకా ఆంధ్ర కింగ్ అనగానే ఇంకా ఒక వేరే లెవెల్లో ఉంటుంది అది. ఆంధ్ర కాబట్టి పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ అయితేనేమి చాలా చాలా బాగుంది బ్రో. సో మీకు ఆంధ్ర కింగ్ తాలూకా అనగానే ఫస్ట్ ఎవరు గుర్తొచ్చారు? తాలూకా అంటానే గుర్తొచ్చేది పవన్ కళ్యాణ్ గారు గుర్తొస్తారు. వెరీ చాలా టీజర్ కూడా చాలా బాగుంది. ఓకే, దట్స్. సో మరి ఆంధ్ర కింగ్ అని పెట్టారు, బ్యాక్గ్రౌండ్ లో కట్అవుట్ వచ్చేసి ఉపేంద్ర గారికి పెట్టారు, మరి ఆడియన్స్ యాక్సెప్ట్ చేస్తారా? ఖచ్చితంగా యాక్సెప్ట్ చేస్తారు. ఎందుకంటే అక్కడ సిచ్యువేషన్ తగ్గట్టు అది పెట్టింటారు కాబట్టి ఖచ్చితంగా యాక్సెప్ట్ చేస్తారని అనుకుంటున్నాం. టీజర్ మాత్రం హైలైట్ గానే ఉంది, వెరీ సూపర్. సో మరి ఇదొక ఫ్యాన్ బాయ్ స్టోరీ, వెనకాల కట్అవుట్ మాత్రం పవన్ కళ్యాణ్ గారు నిలబడ్డట్టుగా ఇలా స్టైల్ గా పెట్టారు. ఇది ఒక పవన్ కళ్యాణ్ గారి ఫ్యాన్ బాయ్ ది రియల్ స్టోరీ అని అనుకోవచ్చు? అనుకోవచ్చు, షూర్, ఖచ్చితంగా అనుకోవచ్చు. థియేటర్ లోకి వెళ్ళి చూస్తే కదా మనకు తెలిసేది ఎలా ఉందో. సో మరి రామ్ పోతినేని గారికి ఇప్పటివరకు మంచి హిట్ పడలేదు కదా, ఈ మూవీతో హిట్ కొడతారా? ఆంధ్ర కింగ్ కాబట్టి ఖచ్చితంగా హిట్ పడుతుందని అనుకుంటున్నాం. వెరీ వెరీ. సో బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ ఎలా ఉంది? చాలా బాగుంది, బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ సూపర్. మరి రామ్ పోతినేని గారిది కొత్త మూవీ టీజర్ వచ్చింది, ఆంధ్ర కింగ్ తాలూకా అని చెప్పి. సో అది వినగానే మీకు ఎవరు గుర్తొచ్చారు? పవన్ కళ్యాణ్ గారు, పిఎస్పీకే. సో ఎలా అనిపించింది టీజర్ మీకు? యాక్చువల్లీ ఎట్లా ఉందంటే అది పవన్ కళ్యాణ్ గారి అదే లైక్ టీజర్ మొత్తం మూవీ దగ్గర ఉంది కాబట్టి థియేటర్ దగ్గరే. సో ఆంధ్ర కింగ్ అంటే గుర్తొచ్చేది రైట్ నో పిఎస్పీకే గారు కాబట్టి. సో బాగుంది. సో ఇంకా ఏమైనా రిలీజ్ చేసి ఉంటే లైక్ ఏమైనా స్టోరీ గురించి చెప్పుంటే ఇంకా బెటర్ గా ఉండేది. రైట్ అయితే ఇదైతే సూపర్ గా ఉంది. సో మరి ఒక ఫ్యాన్ బాయ్ స్టోరీ అంటున్నారు, బ్యాక్గ్రౌండ్ లో ఉపేంద్ర గారిని పెట్టారు. సో మరి ఉపేంద్ర గారిని పెడితే మన తెలుగు ఆడియన్స్ యాక్సెప్ట్ చేస్తారు? అంటే ఒక హీరో పెట్టాలి కాబట్టి ఈజ్ ఆల్వేస్ ఎట్లనో హీరో కాబట్టి ఒక తీసుకున్నారు, ఒక బ్యాక్గ్రౌండ్ ఒక హీరోని తీసుకున్నారు. సో స్టోరీ చూస్తుంటే లైక్ పిఎస్పీకే గారు లాగా. సో మరి ఆ ఫ్యాన్ బాయ్ అని అన్నారు కదా, మరి ఆ ఫ్యాన్ బాయ్ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారి ఫ్యాన్ అంటే మీరు ఎలా ఫీల్ అవుతారు? సో హ్యాపీ, అందులో ఉంది. మొత్తం ఆంధ్ర తెలంగాణలో పిఎస్పీకే అంటే తెలియని వాళ్ళు ఎవరు, ఫ్యాన్స్ ఎవరు లేరు, అందరూ ఉంటారు. సో ఫైనల్ గా రామ్ పోతినేని గారికి ఒక మంచి హిట్ పడవచ్చు అంటారు? యా షూర్, వీఆర్ వెయిటింగ్ ఫర్ దట్. రామ్ పోతినేని గారిది కొత్త టీజర్ వచ్చింది,
ఆంధ్ర కింగ్ తాలూకా అని చెప్పి. సో మరి ఆంధ్ర కింగ్ అని వినగానే మీకు ఎవరు గుర్తొచ్చారు? పవన్ స్టార్ పవన్ కళ్యాణ్. స్టోరీ బానే ఉంది, సినిమా సో టీజర్ ఎలా అనిపిస్తుంది? బాగుంది, చాలా బాగుంది. ఇంకా సో మరి ఫ్యాన్ బాయ్ స్టోరీ అంటున్నారు కదా, సో ఫ్యాన్స్ ఎట్లా రచ్చ చేస్తారు అని చెప్పేసి అవన్నీ చూపించారు. పవన్ కళ్యాణ్ అంటే మామూలుగా ఉండదు, లెవెల్ ఉంటుంది, ఒక లెవెల్లో ఉంటది పవన్ కళ్యాణ్ అంటే. సో బ్యాక్గ్రౌండ్ లో ఉపేంద్ర గారి ఒక పెద్ద కట్అవుట్ ఇచ్చారు కదా, మరి తెలుగు ఆడియన్స్ యాక్సెప్ట్ చేస్తారా? చేస్తారు, డెఫినెట్లీ చేస్తారు. ఉపేంద్ర గారు చాలా ఫేమస్ యాక్టర్ కాబట్టి ఆయన యాక్సెప్ట్ చేయొచ్చు. ఒకవేళ ఫ్యాన్ బాయ్ అంటున్నారు కదా, ఆ ఫ్యాన్ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారి ఫ్యాన్ స్టోరీ అయితే ఆడియన్స్ ఎలా యాక్సెప్ట్ చేస్తారు, ఎలా ఎలా సెలబ్రేట్ చేసుకుంటారు? బాగానే చేస్తారు. మరి రామ్ పోతినేని గారి టీజర్ వచ్చింది ఆంధ్ర కింగ్ తాలూకా అని చెప్పి, ఎలా అనిపించింది? మంచిగా బాగుంది. బాగుంది, రామ్ గారు ఎలా ఉన్నారు టీజర్? సూపర్ గా ఉన్నారు. సో మరి ఈ మూవీ హిట్ కొడుతుంది అంటారా? ఖచ్చితంగా కొడుతుంది. ఎందుకు? మూవీ అలా ఉంది, మూవీ బాగుంది. బాగుంది. సో మరి వెనకాల ఉపేంద్ర గారి ఒక పెద్ద కట్అవుట్ పెట్టారు టీజర్ లో. ఆ కట్అవుట్ ప్లేస్ లో ఉపేంద్ర గారి ప్లేస్ లో వేరే వాళ్ళు ఎవరుంటే బాగుంటుంది అంటారు? పవన్ కళ్యాణ్. పవన్ కళ్యాణ్ గారు. సో మరి ఇది ఫ్యాన్ బాయ్ స్టోరీ అని అంటున్నారు. ఒకవేళ ఆ ఫ్యాన్ బాయ్ స్టోరీ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారి ఫ్యాన్ అయితే ఎలా ఉంటుంది అంటారు? సూపర్ గా ఉంటది. సో ఫ్యాన్స్ అందరికి పండుగ? పండగ కాదన్న, పెద్ద ఫెస్టివల్. పెద్ద ఫెస్టివల్. సో మరి ఓవరాల్ గా మీకు టీచర్ ఎలా అనిపిస్తుంది? మంచిగా ఉందండి.